బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ స్టేషన్. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం? బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ స్టేషన్ మాట్లాడుకున్నాం, అంతే కదా? సో శాటిలైట్ ఏం చేస్తుంది? సిగ్నల్ ఎర్త్ స్టేషన్ నుంచి తీసుకుని మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ ఎర్త్ స్టేషన్కి పంపిస్తుంది. సో జస్ట్ అదొక ట్రాన్సీవర్లా వర్క్ అవుతుంది. ఓకేనా? సిగ్నల్ తీసుకుంటుంది, దాన్ని అప్ లింక్ సిగ్నల్ నుంచి డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి యాంప్లిఫై చేసి కిందకి పంపిస్తుంది. దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూసాం. ఇప్పుడు అసలు ఎర్త్ స్టేషన్ ఉంది కదా, ఇది కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇది కూడా రిసీవ్ చేసుకోగలుగుతుంది కదా, దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీని యొక్క సబ్ సిస్టమ్స్ చూద్దాం. ఓకేనండి, ఫస్ట్ దీని యొక్క సబ్ సిస్టమ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ దీంట్లో కూడా మెయిన్లీ జీసీఈ ట్రాన్స్మిటర్ ఫస్ట్ది, నెక్స్ట్ వన్ ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్ సెకండ్ది. ఈ రెండు మెయిన్ అండి. సో ట్రాన్స్మిటర్ ఉందంటే ఆటోమేటిక్గా రిసీవర్ కూడా ఉంటుంది కదా. సో గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లో ఉన్న రిసీవర్ గురించి చూద్దాం ఇప్పుడు. జీసీఈ రిసీవర్, నెక్స్ట్ రిసీవర్ సబ్ సిస్టమ్. ఇవి మెయిన్ బ్లాక్స్. ఈ రెండిటికి మధ్య ఇన్ కేస్ ట్రాన్స్మిటర్ అంటే సెండ్ చేసేది. సో ట్రాన్స్మిటర్ సిగ్నల్ ఒకటి జనరేట్ చేసింది, దాన్ని సమ్ యాంప్లిఫికేషన్ ఏదో సబ్ సిస్టమ్ చేసింది. సో సెండ్ చేయాలంటే ఏం కావాలి? ఒక యాంటీనా కావాలి. సో యాంటీనాకి ఇచ్చాం. సో సిగ్నల్ జనరేట్ చేసి యాంటీనా ద్వారా ఏం చేస్తాం? శాటిలైట్కి పంపించాం. సో ఎక్కడో శాటిలైట్ ఉందనుకుందాం, ఇదంతా ఎర్త్ స్టేషన్, ఇక్కడ శాటిలైట్ ఉంది ఎర్త్ పైన. సో ఇక్కడి నుంచి సిగ్నల్ వచ్చింది, అయిపోయింది. తర్వాత ఎక్కడి నుంచి ఒక సిగ్నల్ వచ్చింది, అది శాటిలైట్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఎర్త్ స్టేషన్కి పంపించారు. సో త్రూ ఈ యాంటీనాకి వచ్చి యాంటీనా దగ్గర నుంచి ఏమవుతుంది? రిసీవర్ సైడ్కి వెళ్తుంది. ఆ తర్వాత రిసీవర్ సబ్ సిస్టమ్ రిసీవ్ చేసుకుని జీసీఈ రిసీవర్కి వెళ్తుంది. ఓకేనా? ఇది సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ యూనిట్లో రెండో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఇదేనా. ఓకేనా? సింపుల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాంటీనా ట్రాన్స్మిటర్ నుంచి వస్తే ట్రాన్స్మిట్ చేస్తుంది, రిసీవర్ నుంచి వస్తే తీసేసుకుంటుంది సిగ్నల్. ఓకేనా? ఇక్కడ మీకు తెలియదు జీసీఈ ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, జీసీఈ రిసీవర్ అంటే ఏంటి అంటే మీరు పర్టికులర్ ఈ రెండు అడుగుతారండి. జీసీ వాట్ ఈస్ జీసీఈ ట్రాన్స్మిటర్ అండ్ జీసీఈ రిసీవర్ అంటారు, లేదా ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ గోయింగ్ ఆన్ జీసీఈ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అంటారు. జీసీఈ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అసలు చాలా సింపుల్ విషయం. జీ అంటే గ్రౌండ్, సి అంటే కమ్యూనికేషను, ఈ అంటే ఎక్విప్మెంట్. ఏంటది చూడండి, జీసీఈ గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, అంతే సింపుల్. గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఫర్ ట్రాన్స్మిటర్, గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఫర్ రిసీవర్, ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్ అండ్ రిసీవర్ సబ్ సిస్టమ్. ఫస్ట్ మనం డిజైన్ ఎప్పటి నుంచి వద్దామంటే ట్రాన్స్మిటర్ సైడ్ నుంచి వద్దామండి. ఓకేనా? ఇప్పుడు మనం డిజైన్ చూద్దాం, బ్లాక్ డయాగ్రామ్. ఇది మీకు తెలిస్తే ఓన్గా రాసుకుంటే సరిపోతుందండి. కష్టపడిపోయి ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే డ్రా చేయాలి, ఇవేం అవసరం లేదు. మినిమం నాలెడ్జ్ ఉంటే మనం ఓన్గా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఇది మీకు అందరూ ఇప్పుడు డిటిహెచ్లే కాబట్టి మీ ఇంట్లో జరిగే కమ్యూనికేషనే. ఒక మొబైల్ నెట్వర్క్ని ఒక టీవీ నెట్వర్క్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఈ ఎర్త్ స్టేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ జీసీఈ ట్రాన్స్మిటర్ గురించి మాట్లాడుకుందాం. ట్రాన్స్మిటర్ ఫస్ట్ ఈ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ట్రాన్స్మిటర్. ఓకే, మన ఇంటికి చాలా చాలా టీవీ ఛానల్స్ వస్తూ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఓకే, ఈటీవీ నెట్వర్క్. ఈటీవీలో రకరకాల ఛానల్స్ ఉంటాయి కదండి. ఈటీవీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఈటీవీ న్యూస్ ఉంటుంది,
ఈటీవీ న్యూస్లో మళ్ళీ రకరకాలు ఉంటుంది కదా, ఇది ఏపీ న్యూస్, ఇది తెలంగాణ న్యూస్ సంబంధించిన సపరేట్ ఛానల్స్ ఉంటాయి. ఈటీవీ ప్లస్, ఈటీవీ సపరేట్ ఛానల్, ఇలాగా రకరకాల ఛానల్స్ ఉంటాయి కదండి ఈటీవీ నెట్వర్క్లో. సో వీటన్నిటిని ఒక మల్టీప్లెక్సర్కి ఇచ్చారనుకున్నాం. ఏం చేశారు? ఒక మల్టీప్లెక్సర్, మక్స్. సో వీటికి సంబంధించిన సిగ్నల్స్ అన్ని మక్స్కి ఇచ్చారు. మక్స్ పని ఏంటి? వచ్చిన ప్రతి సిగ్నల్ని కంబైన్ చేసి ప్యారలల్గా సెండ్ చేయాలి. ఇక్కడ కంబైన్ అంటే ఒక సిగ్నల్ ఇంకో సిగ్నల్తో మిక్స్ చేయడం కాదండి, ఓకేనా. ఇక్కడ మల్టీప్లెక్సర్ పని ఏంటి? వచ్చిన ప్రతి సిగ్నల్ని ప్యారలల్గా రన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8:30కి ఈటీవీ ఏపీ పెట్టారనుకుందాం, పక్క రూమ్లో ఈటీవీ తెలంగాణ ఛానల్ పెట్టారనుకుందాం. ఆ రెండిట్లోనూ ఆ టైంకి ఏ న్యూస్ వస్తుందో అదే న్యూస్ రావాలి. అంతేగాని ఫస్ట్ ఏపీలో పెట్టా కాబట్టి 8:30 న్యూస్ వచ్చేసింది, అది చూసేశారు. తర్వాత తెలంగాణ పెడితే 9 అయిపోతుంది మనకు ఆల్రెడీ టైం, మనం 8:30 న్యూస్ చూడలేము కదా. ఎప్పటి న్యూస్ అప్పుడే చూడాలి. అంటే ప్యారలల్గానే మనకి ఛానల్స్ రన్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేసాం? మక్స్ వాడాం. ఈ మక్స్ ఏం చేస్తుంది? వచ్చిన సిగ్నల్స్ అన్నీ ప్యారలల్గా అంటే సమాంతరంగా, రైలు బట్టలు ప్యారల్గా ఉన్నాయంటారు అలాగా. సిరీస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, అలా కాదండి. ప్యారలల్గా సిగ్నల్స్ అన్నీ మక్స్కి ఇస్తుంది. మక్స్ ఏం చేస్తుంది? ప్యారలల్గా పంపిస్తుంది. ఇది మీరు ఎక్కడ చూస్తారంటే అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో చూస్తారు, ఓకేనా. సో ఫస్ట్ జీసీ ట్రాన్స్మిట్ సింపుల్గా చెప్దాం. ఒక మక్స్ తీసుకున్నాం, ఒక నెట్వర్క్ తీసుకున్నాం. ఈటీవీ అనే నెట్వర్క్లో చాలా ఛాన్స్ ఉన్నాయి, అవన్నీ మక్స్కి ఇచ్చాం. ఇవన్నీ ప్యారల్గా పంపిస్తుంది. పంపించి ఏం చేస్తుంది? సిగ్నల్స్ని ఒక మాడ్యులేటర్కి ఇస్తుంది. మాడ్యులేటర్కి ఇప్పుడు మక్స్ నుంచి వచ్చింది ఏమవుతుంది? ఒక ఇన్పుట్ సిగ్నల్ అవుతుంది. మరి దానికి ఒక క్యారియర్ సిగ్నల్ కావాలి కదా, మెసేజ్ సిగ్నల్ వచ్చింది, ఇంకేం కావాలి? క్యారియర్ కావాలి. సో క్యారియర్ తీసుకుందాం. మనకు తెలుసు క్యారియర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక లోకల్ ఆసిలేటర్ నుంచి వస్తుంది. సో సింపుల్గా దీన్ని ఏమంటాం? క్యారియర్ ఆసిలేటర్ అనుకుందాం. సో దీనికి ఒక బ్లాక్ వేయండి. సో సింపుల్ ఒక నెట్వర్క్, మీరు ఇలా కూడా చూపించక్కర్లేదు, ఇలా యారోస్ పెట్టి మక్స్ అని పెట్టండి. ఇన్పుట్ సిగ్నల్స్, ఓకేనా. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అని పెట్టుకోండి. మనం ఇంకోసారి నీట్గా డ్రా చేద్దామండి, జస్ట్ ఎగ్జాంపుల్కి కదా ఇలా చూపిస్తున్నాం. సో ఇన్పుట్ సిగ్నల్స్ అన్నీ ఏంటి? రకరకాల ఈటీవీ ఛానల్స్ అన్నీ కలిపి మల్టీప్లెక్స్ చేసి ఒక మాడ్యులేటర్ ద్వారా ఇచ్చాం. అదేమవుతుంది? ఒక ఆసిలేటర్తో కంబైన్ అయింది. అయిన తర్వాత ఏమవుతుంది? దీని యొక్క చేంజ్ వస్తుంది కదండి, చిన్న మాడిఫికేషన్ వస్తుందిగా, మాడ్యులేటెడ్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన సిగ్నల్ని ఏం చేస్తామంటే ఒక అప్ కన్వర్టర్కి ఇస్తాం. ఏం చేస్తాం? ఒక అప్ కన్వర్టర్. అంటే ఇవన్నీ ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనుకుందాం. మొత్తం అన్నీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఐఎఫ్ సిగ్నల్స్ అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నాం. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ అప్ కన్వర్టర్ ఏం చేస్తుంది? ఆర్ఎఫ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఐఎఫ్ అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఇక్కడ ఏం చేస్తున్నా? ఐఎఫ్ సిగ్నల్ ఆర్ఎఫ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. దీనికోసం మనం వాడిన ఎక్విప్మెంట్ ఏంటి? అప్ కన్వర్టర్. సింపుల్గా ఆలోచించండి. ఈటీవీ అనే ఒక నెట్వర్క్ ఉంది, దాంట్లో ఉన్న ఛానల్స్ అన్నీ నేను మక్స్ చేశాను, అంటే ప్యారల్గా సెండ్ చేస్తున్నాను. సెండ్ చేస్తే ఏం చేశాను? ఒక మాడ్యులేటర్కి ఇచ్చి మాడ్యులేషన్ చేశాను. వచ్చిన సిగ్నల్ ఏమైంది? ఆల్రెడీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్, కానీ ఆ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ అంతా ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీలో ఉంది. దాన్ని నేను అప్ కన్వర్టర్కి ఇచ్చా. అదేం చేయాలి? దాన్ని ఇంకా హైగా చేయాలి. దానికోసం మనం వాడాల్సింది ఏంటి? ఒక లోకల్ ఆసిలేటర్ కావాలి. లోకల్ ఆసిలేటర్, ఇది కూడా ఒక ఆసిలేటర్. ఈ ఆసిలేటర్ ఏం చేస్తుంది? ఈ రెండు ఫ్రీక్వెన్సీని మిక్స్ చేసి న్యూ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? న్యూ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఉన్నాను, ఒక కంబైనర్కి ఇచ్చాను. ఇదిగోండి ఒక కంబైనర్. ఒక కంబైనర్కి ఇచ్చాను. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేశాను?
ఒక నెట్వర్క్ తీసుకున్నా, దానిలో ఉన్న ఛానల్స్ అన్నీ కంబైన్ చేసాము ఆర్ ప్యారల్గా ట్రాన్స్మిట్ చేసాము, వాటిని మాడ్యులేట్ చేసాము, మాడ్యులేట్ సిగ్నల్ బయటకు వచ్చింది. వచ్చిన సిగ్నల్ చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి. ఎందుకు మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం, ట్రాన్స్మిటర్ సెక్షన్ చెప్పుకున్నాం కదా, ట్రాన్స్మిట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ మాడ్యులేషన్ అయిన తర్వాత కూడా ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ పెంచితే ఏమవుతుంది, ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం నేనేం చేశాను, ఒక అప్ కన్వర్టర్ వాడాను. ఇదేం చేస్తుంది, ఈ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీతో ఉన్న సిగ్నల్స్ అన్నీ కలిపి ఒక ఆర్ఎఫ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సిగ్నల్ని యాంప్లిఫై చేయడానికే కదా మనం ఆల్రెడీ క్యారియర్ని వాడాం. ఇక్కడ కూడా ఇంకో లోకల్ ఆసిలేటర్ని వాడి వచ్చిన ఐఎఫ్ సిగ్నల్ ఏదైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐఎఫ్ సిగ్నల్ అనుకుందాం, ఇది ఆల్రెడీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనుకుందాం, బయటకు వచ్చేప్పటికి ఏమైంది, ఆర్ఎఫ్ సిగ్నల్ కింద కన్వర్ట్ అయింది. సో అప్ కన్వర్టర్ పని ఏంటి, వచ్చిన ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీని రేడియో ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేసి ఎదరికి పాస్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంతా ఏ నెట్వర్క్ అవుతుంది, ఈటీవీ నెట్వర్క్, అంతే కదా, అర్థమవుతుందా. సో మీ ఇంటికి ఈటీవీ ఛానల్ ఒకటే వస్తుందా, మీ డిష్ అదొకటే తీసుకుంటుందా, లేదు రకరకాల ఛానల్స్ తీసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇది ఈటీవీ నెట్వర్క్ వచ్చిందిగా, సేమ్ ఇదే ఫార్మేట్లో ఇక్కడ చూడండి, స్టార్ నెట్వర్క్ తీసుకున్నా. ఏం చేసా, స్టార్ నెట్వర్క్, స్టార్ మ్యూజిక్ ఇలా ఉంటాయి కదండి. తర్వాత సోనీ నెట్వర్క్ తీసుకుంటా, సోనీ 1, 2, 3 ఉంటుంది, 10% నెట్వర్క్ తీసుకుంటా. సో రకరకాల నెట్వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, సింపుల్గా దానికి ఉన్న ఛానల్స్ అన్నీ కంబైన్ చేసి దాన్ని ఒక మాడ్యులేటర్కి ఇస్తుంది. సేమ్ పైన ఎలా జరిగింది అలాగే ఒక మాడ్యులేటర్కి ఇస్తుంది. ఈ మాడ్యులేటర్ ఏం చేస్తుంది, ఒక ఆసిలేటర్ నుంచి సిగ్నల్ తీసుకుని వచ్చిన ఈ సిగ్నల్ ఏం చేస్తుంది, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని అప్ కన్వర్టర్కి ఇవ్వాలి. అప్ కన్వర్టర్ పని ఏంటి, ఒక లోకల్ ఆసిలేటర్ని యూజ్ చేసి లో ఫ్రీక్వెన్సీ, ఇక్కడ రాసుకుందాం అప్ కన్వర్టర్ ఇదేం చేస్తుంది, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీని రేడియో ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ చేసింది అనుకోండి. ఓకేనా. సో రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్ళి నేనేం చేస్తున్నా, మళ్ళీ కంబైనర్కి ఇచ్చాను. సో ఇక్కడ ఈ కంబైనర్ పని ఏంటి, వచ్చిన డిఫరెంట్ నెట్వర్క్స్లోని సిగ్నల్స్ అన్నిటిని తీసుకొచ్చి ఈ కంబైనర్లో మిక్స్ అవుతుంది. దీని యొక్క బ్యాండ్విడ్త్ ఎక్కువ. ఓకేనా. దీని యొక్క బ్యాండ్విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో ఒక బ్యాండ్విడ్త్ ఉందనుకున్నాను. ఓకేనా. దీంట్లో ఈటీవీ వచ్చి ఆడైందిగా, ఈటీవీకి ఆల్రెడీ నేను 20 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అలాట్ చేశాను. సో ఇది ఎన్ని ఛానల్స్ పంపించిన ఈటీవీ నెట్వర్క్, అది 20 మెగాహెర్ట్జ్ రేంజ్లోనే పంపించాను. తర్వాత 0 to 20 మెగాహెర్ట్జ్ అండి. తర్వాత 21 నుంచి 40 మెగాహెర్ట్జ్ వరకు నేను స్టార్ నెట్వర్క్ ఇచ్చాను. స్టార్ నెట్వర్క్ ఏం చేస్తుంది, దానికి ఎన్ని ఛానల్స్ ఉన్నా ఆ నెట్వర్క్ రేంజ్లో అది పంపించగలగాలి. ఆ తర్వాత సోనీ నెట్వర్క్ ఇచ్చాం, వాడు అంతే 41 నుంచి 60 ఉండే వరకు మెగాహెర్ట్జ్ వరకు వాడు యూజ్ చేసుకోవాలి. తర్వాత 61 నుంచి 80 వరకు సన్ నెట్వర్క్ వాడే, అంటే జెమినీ టీవీ, జెమినీ న్యూస్ ఇవి వస్తాయి కదండి, జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, జెమినీ, ఇవన్నీ సన్ నెట్వర్క్ వాడి అవి వస్తాయి. 10 స్పోర్ట్స్ వాడి మళ్ళీ విడిగా నెట్వర్క్ ఉంటుంది. సో ఈ 100 మెగాహెర్ట్జ్ నేను ఏం చేసాను, ఒక కంబైనర్కి ఇచ్చి నాకున్న సపరేట్ నెట్వర్క్స్ అన్నింటినీ నేను మిక్స్ చేశాను. అర్థమవుతుందా. సో ఈ కంబైన్ చేసిన తర్వాత ఏమవుతుంది, వచ్చిన సిగ్నల్ని మళ్ళీ అన్నిటినీ కలపాలి కదండి. ఈ డ్రైవర్ అనేది ఒకటి వాడతాం, డ్రైవర్. ఇది సింపుల్గా చెప్పండి ఒక ఆప్ యాంపేనండి. ఇదేం చేస్తుంది, వచ్చిన సిగ్నల్స్ అన్నింటినీ కంబైన్ చేసి చిన్న ప్రాసెసింగ్ చేసి యాంప్లిఫైర్కి ఇస్తుంది. ఈ డ్రైవర్ అనేది యాంప్. ఈ డ్రైవర్ని మనం సింపుల్గా బఫర్ యాంప్లిఫైర్ అనొచ్చు. బఫర్ యాంప్లిఫైర్ పని ఏంటి, మీకు ఆల్రెడీ ఏఎన్డీసీలో వచ్చే ఉంటుంది. బఫర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, దాని ముందున్న బ్లాక్ని దాని తర్వాత ఉన్న బ్లాక్ని రెండింటినీ మ్యాచ్ చేయగలగాలి. బఫర్ యాంప్లిఫైర్ పని ఏంటి, ముందున్న బ్లాక్ని దాని తర్వాత ఉన్న బ్లాక్ని రెండింటినీ మ్యాచ్ చేయాలి, దాని యొక్క రెసిస్టెన్స్ని మ్యాచ్ చేయాలి. మీకు దీని గురించి అర్థం కాకపోతే బఫర్ యాంప్లిఫైర్ గురించి పర్సనల్గా నన్ను వచ్చి కాంటాక్ట్ చేయండి. మనకి ఎందుకంటే డేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదండి, ఇవన్నీ ఓన్గా రాసుకోవాల్సి, రిక్వెస్ట్ మీద చేస్తున్నవి కాబట్టి. సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. సో కంబైనర్ పని ఏంటి, డిఫరెంట్ నెట్వర్క్స్ని కంబైన్ చేసి దీని తర్వాత ఏం చేసాం, ఒక డ్రైవర్కి ఇచ్చాం. దీన్ని సింపుల్గా నేనేం చేస్తున్నా, ఈ డ్రైవర్కి ఇంకో పేరు ఏంటి, బఫర్ యాంప్లిఫైర్ అనుకుందాం. ఇదేం చేస్తుంది, ఈ కంబైనర్ని ఈ ఎదర ఉన్న బ్లాక్స్తో మ్యాచ్ చేయాలి. ఎదరున్న బ్లాక్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ డ్రైవర్ అని చెప్పాం కదా, ఈ డ్రైవర్ ఏం చేస్తుంది, యాంప్లిఫైర్కి కనెక్షన్ ఇచ్చింది. ఈ యాంప్లిఫైర్ పేరు వచ్చి హై పవర్ యాంప్లిఫైర్. ఏంటంటే ఇది హై
పవర్ యాంప్లిఫైర్. సో వచ్చిన సిగ్నల్స్ అన్నింటినీ యాంప్లిఫై చేస్తుంది. ఎందుకు యాంప్లిఫై చేయాలి? ఎందుకంటే మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం సిగ్నల్ని ఎక్కడికి, శాటిలైట్కి దాకా ట్రాన్స్మిట్ చేయాలి. అది హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో లో ఫ్రీక్వెన్సీ అయితే అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ లేదు. హై ఫ్రీక్వెన్సీ అయితే కొంచెం ఫాస్ట్గా కూడా ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ గెయిన్ చేయడం మనం ఏం చేసాం, హై పవర్ యాంప్లిఫైర్ని ప్లేస్ చేసాం. దీనివల్ల దాని యొక్క యాంప్లిట్యూడ్ పెరుగుతుంది, సిగ్నల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. సో యాంప్లిఫై చేసాం. యాంప్లిఫై చేసిన తర్వాత ఒక బీపీఎఫ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా యాంప్లిఫైర్కి యాంటెనాకి అప్లై చేస్తాం. ఓకేనా? సో దీంట్లో ఉన్న స్టెప్స్ మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ జీసీ ట్రాన్స్మిటర్ గురించే మాట్లాడుతున్నాం అండి. ఇప్పుడు ఒక నెట్వర్క్ తీసుకున్నాం, దాన్ని మల్టీప్లెక్స్ చేసి మాడ్యులేషన్ చేసాం. ఏంటండి, ఒక నెట్వర్క్ తీసుకుని మల్టీప్లెక్స్ చేసాం, దాన్ని మాడ్యులేట్ చేసాం. ఇక్కడ ఏమైంది, ఒక ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ బయటకు వచ్చింది. ఇక్కడికి అంతేగా మనం తెలుసుకుంది ఈ పార్ట్ వరకు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ అప్ కన్వర్టర్ కింద మార్చి దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ని పెంచాం. అంటే అది రేడియో ఫ్రీక్వెన్సీ దాకా వచ్చింది. వచ్చిన తర్వాత మన ఇంటికి ఒక సిగ్నల్ వస్తే బాగుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మధ్యన రీఛార్జ్ చేసుకుంటే రూల్స్ మారిపోయిన తర్వాత, రెగ్యులేషన్ మారిపోయిన తర్వాత, కమ్యూనికేషన్ యొక్క రెగ్యులేషన్స్ మారిపోయినాయి కదండి 2 years బ్యాక్ నుంచి. సపరేట్గా అన్నీ కలిపి ఇదివరకు ఏం చేశారు, ఒక 200 పే చేస్తే అన్ని రకాల ఛానల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏమవుతుంది, సపరేట్గా ఈటీవీ ప్యాక్ కావాలా, జీటీవీ ప్యాక్ కావాలని చెప్పి సపరేట్గా ప్యాక్స్ అడుగుతున్నారు. సేమ్ ఇది ఆ ఫార్మేట్లోనే ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీ ప్యాక్ అనేది వచ్చింది. లోకల్ ఆసిలేటర్ ద్వారా ఏం చేసాం, ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ కింద మార్చాం, ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ కింద మార్చాం, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ, దాని ఒక కంబైనర్కి ఇచ్చాం. అలాగే సబ్స్క్రైబర్ అనేవాడు జీ తెలుగు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, స్టార్ నెట్వర్క్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేసాం, సపరేట్గా నెట్వర్క్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక కంబైనర్కి ఇచ్చాం. సో కంబైనర్కి కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి కదా. సో చాలా ఇన్పుట్స్ వచ్చి కంబైనర్ దగ్గర ఆగింది. ఈ కంబైనర్ పని ఏంటి, శాటిలైట్కి ట్రాన్స్మిట్ చేయాలి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఈ కంబైనర్ గడి పేరు ఒక యాక్ట్ అనే నెట్వర్క్ అనుకుందాం. సో ఈ యాక్ట్ ఏం చేస్తున్నాడు, వీళ్ళందరి దగ్గర నుంచి సిగ్నల్స్ తీసుకుని, ఈటీవీ మా టీవీ వీళ్ళందరి దగ్గర నుంచి సిగ్నల్స్ తీసుకుని వాడి దగ్గర ఉంచాడు. ఓకేనా? సో వీడేం చేస్తున్నాడు, శాటిలైట్ ట్రాన్స్మిట్ చేసి ఎక్కడెక్కడో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉందనుకుందాం, హైదరాబాద్ నుంచి ట్రాన్స్మిట్ చేశాడు అనుకుందాం శాటిలైట్. మనం ఎక్కడో ఏలూరులో ఉన్నాం, విజయవాడలో ఉన్నాం, ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. ఇటు శాటిలైట్ ఏం చేస్తుంది, ఈ ఎర్త్ స్టేషన్, ఇది ఎర్త్ స్టేషన్ ట్రాన్స్మిటర్ అనుకుందాం, ఇది యాక్టోడ్ది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కింద, అంతే. శాటిలైట్కి పంపిస్తాడు. ఇది ఎంత దూరంలో ఉంది, 500 kilometers డిస్టెన్స్లోనే ఎక్కడ. ఇదేం చేస్తుంది, ఎయిర్లో ఉంటుంది కాబట్టి ఇది నియర్లీ ఒక 1000 kilometers రేంజ్ కవర్ చేసింది అనుకుందాం. సో 1000 kilometers అంటే రకరకాల స్టేట్స్ ఏరియాస్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టోడ్కి ఏలూరులో స్టేషన్ ఉంది, విజయవాడలో ఉంటుంది, తణుకులో ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది. ఈ ఏరియాస్ అన్నీ ఉంటాయి కదా. మళ్ళీ ఇక్కడ రిసీవ్ చేసుకునేది ఎవడు, యాక్టోడ్ రిసీవ్ చేసుకుంటాడు. లోకల్లో ఉన్న యాక్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకుని ఏం చేస్తారు, ఆ సెటప్ బాక్స్కి మన కేబుల్ ద్వారా కనెక్షన్ చేసుకుంటాం. లేదా ఇదంతా కాకుండా సింపుల్గా ఇప్పుడు ఇంటిపైన డిష్లు ఉంటున్నాయి కదండి. ఇవంటే ఇదివరకు కేబుల్ నెట్వర్క్ కాబట్టి సపరేట్గా ఒక్కో ఏరియాలో ఒక్కోటి ఉండేది తీసుకునేవారు. ఇప్పుడు డిష్లు కాబట్టి ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇంటిపైన ఉన్న డిషే రిసీవ్ చేసుకుంటుంది. మనం రీఛార్జ్ చేసుకున్న ప్యాక్ని బట్టి ఆ అవైలబిలిటీలో ఉన్న ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈటీవీకి రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఎంత 21 MHz ఇచ్చాను అనుకున్నాం. ఆ MHz ఫ్రీక్వెన్సీలో ఉన్న ఛానల్స్ మాత్రం మనకు వస్తాయి. సో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న అమౌంట్ బట్టి, ఛానల్స్ బట్టి మనకి రిసీవ్ అనేది జరుగుతుంది. కంబైనర్ మాత్రం ఏం చేస్తుంది, అన్ని నెట్వర్క్స్ని కంబైన్ చేసి వీడి దగ్గర ఉంచుకుంటాడు. ఇక్కడ నుంచి వీడు చేయాల్సిన పని ఏంటి, శాటిలైట్కి పంపించాలి. ఎందుకు, లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయాలి కాబట్టి. శాటిలైట్ ఎక్కడో ఎయిర్లో ఉంటుంది, ఎర్త్ నుంచి 300 నుంచి 500 kilometers ఆర్ 1000 kilometers రేంజ్లో హైట్లో ఉండొచ్చు. అదేం చేస్తుంది, హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ దూరాన్ని కవర్ చేయగలదు. సో వీడికి బర్డెన్ తగ్గుతుంది. అందుకని చెప్పి ప్రతి చోట ఇప్పుడు DTHలు వచ్చేసినాయి కాబట్టి ప్రాసెసింగ్ అంతా ఈజీగా అయిపోతుంది. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అంత దూరం ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఏం చేయాలి, దాని యొక్క సిగ్నల్ యొక్క స్ట్రెంత్ పెంచాలి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెంచాలి, నాయిస్ని చాలా తగ్గించాలి. ఇది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. దానికోసం మనం ఏం చేస్తున్నాం, రెగ్యులర్గా దాని యొక్క ఆసిలేటర్ని యూజ్ చేసాం, మళ్ళీ స్ట్రెంత్ ఏం చేసాం, నార్మల్ సిగ్నల్ని IF సిగ్నల్ కింద చేసాం. మళ్ళీ ఏం చేసాం, IF సిగ్నల్ని
ఆర్ఎఫ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసాం, లో క్లాస్ ఆసిలేటర్ని యూజ్ చేసి. ఆ తర్వాత ఏం చేసాం, సిగ్నల్స్ అనేవి వచ్చి కంబైనర్కి వచ్చినాయి. ఒక నెట్వర్కే 2 సార్లు యాంప్లిఫై చేసి కంబైనర్కి ఇచ్చాం. అలాంటివి చాలా నెట్వర్క్స్ వస్తాయి. వచ్చిన నెట్వర్క్స్కి ఉన్న సిగ్నల్స్ అన్నింటినీ మళ్ళీ ఏం చేస్తున్నాం, యాంప్లిఫికేషన్ చేస్తున్నాం. యాంప్లిఫికేషన్ అంటే ఇంకా స్ట్రెంత్ ఏం చేసి శాటిలైట్కి పాస్ చేస్తున్నాం. సో శాటిలైట్ ఏం చేయాలి, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన సిగ్నల్ కాబట్టి సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది, కానీ అక్కడ కూడా సిగ్నల్ వీక్గానే ఉంటుంది, ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి. సో శాటిలైట్ కూడా ఏం చేయాలి, మనం ఏం చెప్పాం, శాటిలైట్ సిగ్నల్ తీసుకోగానే దాన్ని యాంప్లిఫై చేయాలి. యాంప్లిఫై చేసి మళ్ళీ డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి పంపించాలి. ఏంటి, సిగ్నల్ రిసీవ్ చేసుకుని, ఇక్కడి నుంచి వచ్చిన సిగ్నల్ని రిసీవ్ చేసుకుని దాన్ని యాంప్లిఫై చేసి దాన్ని డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి తర్వాత ట్రాన్స్మిట్ చేయాలి. అప్పుడు మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం జీసీ ట్రాన్స్మిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం, జీసీ ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం, యాంటెన్నా సబ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మొత్తం అంతా వచ్చేస్తుందండి. యాక్చువల్గా మీకు ఇది జీసీ ట్రాన్స్మిటర్ అని చెప్పాను, దీంట్లోనే అన్ని పార్ట్లు కవర్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, నీట్గా డ్రా చేసి చెప్తాను. ఆర్ బోరింగ్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, సపరేట్ వీడియో చేస్తాను చూడండి.